ఇండస్ట్రీలో మీరు ఫస్ట్ టైం ఈ స్టోరీని వినిపించింది ఎవరికండి? నేను మా ప్రొడ్యూసర్ ఉన్నారండి రామాచారి గారు. హి ఈస్ ద మెయిన్ రీజన్ ఈ ఫిలిము సెట్స్ మీదకి వెళ్ళడానికి. ఎందుకంటే విష్ణు సార్ వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. సో నేను ఎప్పుడైతే రాశానో అంటే ఐ మీన్ నాది బేసికల్లీ ఒంగోలండి. సో నాకు ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్. నాకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. నేను ఇప్పుడున్నా కానీ మా ఇంట్లో ఉన్నదానికంటే వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉంటాను. మాకు సైడ్ ఎంటర్ ల్యాబ్ అని ఒకటి ఉంటుంది మా ఫ్రెండ్స్ది. సో అక్కడ చిన్న టీం ఉంటారు, అందరూ వర్క్ చేసుకుంటుంటారు. మోస్ట్లీ నేను ఈ కథను కూడా అక్కడే కూర్చొని రాసుకున్నాను. సో ఎప్పుడు వెళ్ళినా కానీ నాకు ఒక చిన్న రూమ్ ఉండిద్ది అక్కడ. ఒక నేను రాసుకోవడానికి కానీ రైటింగ్ లెవెల్ ఒక ల్యాప్టాప్ ఇవన్నీ పెట్టుకుని నేను అక్కడే ఉంటాను మోస్ట్లీ. సో మా ఫ్రెండ్ నాగరాజ్ అని ఒక అబ్బాయి ఉంటాడు, లక్ష్మణ్ ఉంటారు. సో అక్కడ రాసిన తర్వాత సరే దీన్ని బేసికల్లీ నేను అంటే ఫస్ట్ హాఫ్ ఒక 13 daysలో అయిపోయింది. ఇది వన్స్ పాయింట్ అనుకున్న తర్వాత సెకండ్ హాఫ్ కూడా ఒక అంటే ఫస్ట్ హాఫ్ రాసిన తర్వాత సెకండ్ హాఫ్ ఎలా మొదలు పెడదాము అని ఒక 4 రోజులు తిరిగాను అటు ఇటు. కార్ వేసుకొని బీచ్కి వెళ్ళిపోయాను, మా ఫ్రెండ్ గారిని తీసుకుని వెళ్ళిపోయి ఒంగోలు మొత్తం తిరిగాను. సో అలా 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 ఎలా మొదలు పెడదాం మళ్ళీ హ్యూమర్తోనే మొదలు పెట్టాలి సెకండ్ హాఫ్ను కూడా అని అనుకుంటున్న పాయింట్ నుంచి ఒక రోజు అనిపించింది ఇలా మొదలు పెడదాం అని ఫాదర్ మదర్ దగ్గర నుంచి మొదలు పెడదాం అన్న స్పేస్లో నుంచి రాయడం మళ్ళీ స్టార్ట్ చేశాను. మోస్ట్ ఆఫ్ సెకండ్ హాఫ్ కూడా ఒక 15 daysలో అలా అయిపోయింది. మోస్ట్లీ ఒక 1 monthలో డ్రాఫ్ట్ అయిపోయింది. సో అది చెప్దాం అనుకున్న ప్రాసెస్లో నాకు చారి గారు పరిచయం అవ్వడం, ఆయన విని ఇమీడియట్లీ విష్ణు సార్ కాల్ చేయడం, విష్ణు సార్ నెక్స్ట్ డేనే ఇమీడియట్లీ ఒప్పుకోవడం, అంటే వెళ్ళిపోయి నరేట్ చేసిన తర్వాత చాలా బాగుంది ఇది మనం చేస్తున్నాం అని చెప్పి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. సో అక్కడి నుంచి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వడం. ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత హీరోయిన్ ఎవరితో వెళ్దాము, ఏంటి, ఎలా చేద్దాము, ఎలా చూపిద్దాము ఆడియన్స్కి సినిమాని, దీంట్లో నుంచి ఏమి మనం చెప్దాము అనేది అక్కడ డిసైడ్ అయ్యి చేసామండి. సో అలాగా మెయిన్ రీజన్ చారీ గారి ప్రాజెక్ట్ ఆన్ అవ్వడానికి. సో దాని తర్వాత ఐ మీన్ డే 1 అంటే విష్ణు సార్ ఎప్పుడైతే అప్రూవల్ చేశారో, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో ఆ రోజు నుంచి విష్ణు సార్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. అంటే డెబ్యూ డైరెక్టర్కి ఏం కావాలి, ఈ అబ్బాయి ఒక స్టైల్లో రాశాడు ఈ కథని, ఈ స్టైల్లోని ఈ సినిమాని చెయ్యాలి, ఆ అబ్బాయి ఏదైతే అనుకున్నాడో దాన్ని 100% స్క్రీన్ మీద తీసుకురావడానికి మన సపోర్ట్ ఎంత ఇవ్వగలం అనేది ఆయన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జాగ్రత్తగా చూసుకుంటా ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఫిలిం మీద కాన్ఫిడెంట్గా ఉన్నాను అంటే కంప్లీట్లీ విష్ణు సార్ ఇచ్చిన సపోర్టు. అండ్ ఆల్సో నా ప్రొడక్షన్. సో సుబ్రహ్మణ్యం గారు, సుమంత్, సో వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్ వైబ్ ఉంటారండి. ఫాదర్ సన్నే కానీ ఇద్దరు చాలా ఫ్రెండ్స్ వైబ్ ఉంటారు. మనోడితో నాకు మన ఇంటరాక్షన్ బేసికల్లీ ఫాదర్ ఫ్రెండ్ లాగే ఉంటాడు. మళ్ళీ నాతోటి ఏం కావాలి ఏంటి జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా రావాలి ఫిలిము, మనం ఖచ్చితంగా హిట్ కొట్టాలి, ఆ సపోర్ట్ ఎప్పుడు ఉంటే ఆ కాన్ఫిడెన్స్ ఇస్తానే సినిమా ఫినిష్ చేసాం. సో డెఫినెట్లీ వాళ్ళు హ్యాపీ, అందరం హ్యాపీ. రేపు ఆడియన్స్ ఏం చెప్తారో చూసి డెఫినెట్లీ ఆడియన్స్ కూడా షార్ట్గా చాలా బాగుందని చెప్తారు. సో వెయిటింగ్ ఫర్ ఆడియన్స్ రియాక్షన్. మీకు ఇండస్ట్రీలో బ్యాక్ బోన్ అంటే ఎవరో చెప్తారండి? ఇండస్ట్రీలో బ్యాక్ బోన్ I really appreciate all the directors that I've worked with. So first, Anji Garu has played a very important role in improving my language. So I shoot చేసినప్పుడు మేము 30 days అక్కడ అమలాపురంలో ఉండేవారు. సో అక్కడ కలిసి లైక్ వర్క్షాప్ చేయడం కానీ లైక్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ హ్యావ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ అంజీ గారు ఐ వుడ్ సే. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్కి బ్యాక్ బోన్ అయితే వుడ్ డెడికేటెడ్ టు హిమ్ బికాజ్ హీ ఈస్ ద #1 గైడ్ దట్ ఐవ్ హ్యాడ్. అండ్ నాకు చాలా గైడ్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. అండ్ బికాజ్ హీ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ ఐ కుడ్ పర్ఫార్మ్ రియలీ వెల్ అక్కడ ఆన్ సెట్. ఇట్స్ లైక్ నయన్ ఏంటి నువ్వు చేస్తావు, చెయ్యి. సో దట్స్ హౌ ఇట్ వెంట్. సో అంటే ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కానీ అట్లా ఏమన్నా ఐ హ్యావ్ దిస్ డౌట్ అని ఏదైనా సజెషన్ తీసుకోవడం అలా ఏం కాదు. ఐ ఆల్వేస్ గో టు మై మామ్ ఫర్ ఎనీథింగ్. మై మామ్ ఇస్ ద ఫస్ట్ పర్సన్. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ లైక్ ఐ డోంట్ గో అవుట్ అ లాట్. నేను పార్టీ పర్సన్ కాదు. ఐఎమ్ వెరీ సచ్ అ హోమ్ బాడీ. ఐ లైక్ స్టేయింగ్ ఎట్ హోమ్ ఇన్ మై కంఫర్ట్ స్పేస్ అండ్ ఆల్. సో నాకు అలా ఇద్దరు ఉన్నారు చిన్నప్పటి నుంచి, వాళ్ళిద్దరే ఉన్నారు ఇప్పటి వరకు. సో ఐ హ్యావ్ లైక్ జస్ట్ దోస్ టూ అండ్ వీవ్ గ్రోన్ అప్ టుగెదర్. సో అంతే. లైక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అమ్మ దగ్గరికి వెళ్తాను. వెరీ స్వీట్. అండ్ ఇండస్ట్రీలో బేసిక్గా మిగతా ఏ ఇండస్ట్రీలో ఎట్లా ఉన్నా ఫిలిం ఇండస్ట్రీ అనేసరికి హీరోయిన్ అంటే ఇలా ఉండాలి, హీరోయిన్ అంటే 0 size ఉండాలి, హీరోయిన్ అంటే ఇలా డిఫరెంట్ వింటూ ఉంటారు. ఆపోజిట్ ఏం చెప్పారు నాకు కా టైంకి ఐ వాజ్ వెరీ లీన్. హీ టోల్డ్ మీ ఇది లెక్చరర్ క్యారెక్టర్, కొంచెం యునో ఏజ్ ఉన్నది అమ్మాయి, 29-30 అలా ఏజ్ ఉండిద్ది అమ్మాయిది. సో కొంచెం బాగా తిను, కొంచెం వెయిట్ పుట్ ఆన్ చెయ్యి,
ఆ తర్వాత ఇట్ విల్ లుక్ నైస్ ఆన్ స్క్రీన్. సో ఐ వాస్ లైక్ ఓకే. He asked me to do the opposite. He asked me to ఫర్ ద gain weight. క్యారెక్టరైజేషన్, For the character. మనిషి క్యారెక్టరైజేషన్ కోసం మేము అలాగే ట్రీట్ చేసాము. సో అందుకని చెప్పి తనకి నేనే చెప్పాను, లీనో మాకు కొంచెం అంటే బబ్లీగా ఉండాలి అనే స్పేస్లో చెప్పాను. తను కూడా అలాగే ఫాలో అయ్యారు. మధ్యలో స్కెడ్యూల్లో ఏమో లీన్ అయ్యి వచ్చింది. వస్తే చూశాను, ఆన్లైన్ ఎడిట్లో చూశాను, ఆ ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ ఇంత తేడా వచ్చింది ఏంటి. అడిగారు నాకు ఏమైంది, ఏం చేసావు? ఐ జస్ట్ లాస్ట్ ఫ్యూ కిలోస్. ఎందుకు? కంటిన్యూటీ ఉండాలి కదా. నువ్వు నెక్స్ట్ షెడ్యూల్ కి వచ్చేసరికి నాకు ఫస్ట్ షెడ్యూల్ ఎండ్ షెడ్యూల్ లాస్ట్ 4th షెడ్యూల్లో కూడా మళ్ళీ బిఫోర్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే ముందు ఒక ఫ్యూ డేస్ బిఫోర్ కాల్ చేశాను, ఏమన్నా మళ్ళీ వెయిట్ లూజ్ అయ్యావా, ఐ మీన్ సో నాకు ఎందుకంటే ఇమీడియట్లీ మనం ఐ మీన్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఇమీడియట్లీ మనం ఎప్పుడైనా షూట్ చేయొచ్చు, కానీ బట్ ఇమీడియట్లీ బ్యాక్ టు బ్యాక్ పడుతుంటాయి కదా సీన్, కంటిన్యూటీ వేరియేషన్ అది రాకూడదు అని చెప్పేసి తనకి కాల్ చేసి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నాను. డోంట్ వరీ, ఇప్పుడు ఇవ్వను. సో ఎంత పెరిగారు ఈ మూవీ కోసం మీరు? ఒక 5 kilos, 5-6 kilos. ఓకే ఓకే. 3 to 5 కాదు, 5-6 కాలో చబ్బిగానే ఉన్నాం. అంతా కాదు కాదు. యూ కెనాట్ కామెంట్. అంతా లీన్ అయిపోయింది సినిమా. క్యారెక్టర్ ఈ సినిమా కోసం సరే. ఆయన సినిమా అంటే బబ్లీగా ఉండే హీరోయిన్స్ కే అంటే ఏం లేదు, ఈ కథకి కొంచెం అలా అనుకున్నాము, అంటే సౌత్ ఇండియన్ గాలు, దట్స్ వాట్ హి ఇస్ సేయింగ్. నా నెక్స్ట్ సినిమా కోసం లీన్ అయ్యి సౌత్ ఇండియన్ గాలు టౌన్ లో జరిగే కథ కదా, కొంచెం ఆర్గానిక్ గా న్యాచురల్ గా ఎలా ఉంటారా అమ్మాయిలు అలా ట్రీట్ చేద్దాం అనేది మోర్ కోర్. బేసిక్లీ లైక్ న్యాచురల్ ఎలా ఉండాలి అమ్మాయి, ఒక లైక్ నాట్ సో మచ్ స్టీరియోటిపికల్, like naturally how we are, we eat, we are normal body ante type. we don't do anta much em ledu, diet so and be all. normal and be, that should be the beauty standards nowadays. wow, me beauty standard kuda adaithe. I love food, I am a very big foodie, so నాకు డయట్ చేయి అని చెప్తే నాకు అది స్ట్రెస్ అయిపోతుంది. okay, yeah, if I don't get food I get very stressed and I get very cranky. okay, what's your favorite food? ఒంగోలు చాలా food ఉంది. చాలా బాగుంటుంది. కారంగా చాలా and చిన్న spicy స్పైసీ ఫుడ్ yes I love. నా ఫేవరెట్ అంటే రాగి ముద్ద విత్ నాటుకోడి. చెప్పారు కదా విష్ణు గారితో డైలాగ్ ఉంది, ఇందులో మాస్ అమ్మాయి అని చెప్పి, అలాగే ఉంది అమ్మాయి. కొంచెం టౌన్ లో చిన్న మాస్ అమ్మాయి ఎలా బిహేవ్ చేసిద్దో ఆ బిహేవియర్స్ అన్ని ఉన్నాయి, కొంచెం కొంచెం రియల్ లైఫ్ లో ఉన్నాయి, not that psychic part. రియల్ లైఫ్ లో ఉన్నాయి, రియల్ లైఫ్ లో కూడా ఉన్నాయి. నైస్ నైస్. మీకు ఒంగోలు రుచులు అన్ని ప్రొడక్షన్ అందరికి పరిచయం చేశారా? తెలుసు అమ్మాయికి కూడా తెలుసు అన్ని. సో బేసికల్లీ ఏదైతే తను ఇష్టపడుతుందో మా సైడ్ కూడా రాగి ముద్ద నాటుకోడి బాగా ఫేమస్. సీ ఫుడ్ ఫిష్, క్రాబ్స్ ఆల్ మై ఫేవరెట్. తినాలని ఉంది ఇప్పుడు.